సందర్భం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 69 నుంచి 75 వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దీంట్లో పేతురు యొక్క పతనం, తిరిగి పునరుద్ధరించబడటం, ఈ రెండు ఆలోచనలు మనం ఈ టాపిక్లో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సిలువ ప్రస్తావన చేస్తూ 26వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చాలా విషయాలు దేవుడు మనకు సహాయం చేసిన కొలది ధ్యానం చేసుకుంటూనే వచ్చాం. అలాగే ఈరోజు 69 నుంచి 75 వచనాల్లో ఉన్న భాగాన్ని నేను చదువుతాను, గమనించండి ఒకసారి. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా నేను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను. అతడు నడవలోకి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతను చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండినని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేను ఎరుగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవు వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టిను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయికు మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ సందర్భాన్ని నేను రెండు వర్తమానాలు మీ మధ్యలో చెప్పాలి అని అనుకున్నాను. మొదటిది పేతురు పతనం పునరుద్ధరణ అయితే, తిరస్కరించి విచారించిన పేతురు అని రెండు రకాలుగా దీనిని నేను ధ్యానం చేసుకోవటం జరిగింది. ఒక తలంపు మీ దృష్టికి ఈ పూట తీసుకుని వస్తా. ఈ ధ్యానం ప్రారంభించే ముందు ఒక ప్రశ్నతో నేను ప్రారంభించాలి అని అనుకుంటున్నా. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు రక్షించబడింది ఆధ్యాత్మిక పరిపూర్ణమైన ఎదుగుదల కోసం ఈ భూమి మీద నిన్ను ఉంచాడు దేవుడు. నువ్వు రక్షించబడింది ఆధ్యాత్మిక పరిపూర్ణతలో ఎదగటానికి అన్న విషయం నీకు తెలుసు. అయితే నీ ఆధ్యాత్మిక పరిపూర్ణ ఎదుగుదల నీకు సంతృప్తినిస్తుందా? ఆ సంతృప్తి నువ్వు కలిగి ఉన్నట్టుగా నువ్వు దాంట్లో ఆనందించగలుగుతున్నావా? ఆధ్యాత్మిక పరిపూర్ణత, ఆధ్యాత్మిక సంతృప్తి పోని నీకు ఉంది అని నేను ఎంత ఎదగాలో అంత ఎదిగాను. ఎంతగా పేతురు పతనం ఒక్కసారిగా జరిగింది కాదు. పేతురు పతనం అంచెలంచెలుగా జరిగింది. ఏ మనిషి జీవితంలోనైనా ఒక ఆత్మీయుడు పడిపోవటానికి, చెడిపోవటానికి, దేవునికి దూరం అయిపోవటానికి ఒక్కరోజులో ఒక్కసారిగా జరిగే చర్య కాదు. అది క్రమక్రమంగా అతని జీవితంలో జరిగితేనే అతడు దేవుని నుంచి పూర్తిగా దూరం అయిపోయే ఒక బలహీనమైన, దౌర్భాగ్యమైన పరిస్థితి అతని జీవితంలో ఏర్పడదు. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో పేతురు లాంటి అనుభవం కలిగిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. పేతురులా ఆలోచన చేసేవాళ్ళు మన మధ్యలో ఉండవచ్చు. హృదయం చల్లబడిపోవటానికి, వెచ్చదనాన్ని కోల్పోవటానికి అవకాశం ఇవ్వకపోతే ఆ పరిస్థితులు మన జీవితాల్లోకి రావు. మనం ఎంత అవకాశం ఇస్తామో అంతగా అవి మన జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. దేవుని మీద మనకున్న ప్రేమ పూర్వం ఉన్నంతగానే ఇప్పుడు ఉంది అనంటే నువ్వు పేతురులాగా నష్టపోని ఆత్మీయుడు అన్నట్టే. నువ్వు పేతురులాగా ఆత్మీయతలో నష్టపోని ఆత్మీయుడివే. లేదు, దేవుని మీద పూర్వం ఉన్నంత ప్రేమ, పూర్వం ఉన్నంత భక్తి, పూర్వం ఉన్నంత ఆసక్తి, పూర్వం ఉన్నంత పట్టుదల, పూర్వం చేసినంతటి పరిచర్య, పూర్వం చేసినంతటి త్యాగం ఇవన్నీ ఇప్పుడు లేవు అనంటే పేతురులాగా మనం కూడా బలహీనపరచబడిన వాళ్ళమే. అయితే దేవుడు గొప్పవాడు, పేతురు తిరిగి పునరుద్ధరించబడ్డాడు. అయితే ఇప్పుడు మిగిలింది మనం పునరుద్ధరించబడవలసిన పరిస్థితి మనకు ఉంది. నేను 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని వస్తాను.
మొదటిది పేతురు విశ్వాసం, పేతురు పతనం, పేతురు పొందిన క్షమాపణ లేక పశ్చాత్తాపం అనుకోండి. పీటర్స్ ఫెయిత్, పీటర్స్ ఫాల్, అలాగే పీటర్స్ ఫర్గివ్నెస్. ఈ 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకొని వస్తా. పేతురు విశ్వాసం అది ఏ స్థాయిది? పేతురు విశ్వాసం మొదట అతడు ప్రభువుని నమ్మినప్పుడు లేకపోతే వెంబడించడానికి ప్రారంభించినప్పుడు అతని విశ్వాసం. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పాను అనే మాట చదువుతాం. ప్రభుతో ఆయన మీటింగ్ ఎలా సాగింది అనంటే, ప్రభుతో అతని బంధం, అతని సంబంధం ఎలా సాగింది అనంటే, నేను పాపాత్ముడిని అని గుర్తించేలాగా అతని దేవునితో అతనికి కల సహవాసం. వీళ్ళ అత్తకు ఒకసారి జ్వరము వచ్చింది. పేతురు గారి అత్తకు జ్వరం కూడా వచ్చింది. ఆ జ్వరం వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఆ ఇంట్లో కలుసుకున్నారు. తర్వాత మళ్ళీ కలుసుకున్నారు. అలాగే యోహాను సువార్తలో కూడా చదువుతాం వీళ్ళ మీటింగ్ ఎలా వెళ్ళిందో, కొనసాగిందో. మొదటి అధ్యాయం 41-42 వచనాల్లో చూస్తాం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమి, యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. యేసు అతని వైపు చూచి, నువ్వు యోహాను కుమారుడమైన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి పేతురు వెళ్ళగానే పేతురు ప్రభువుని చూస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన మాట్లాడటం ప్రారంభించి ప్రభు మాట్లాడుతూ చెప్పింది ఏంటి అని అంటే, నువ్వెవరో నాకు తెలుసు అనే మాట చెప్పకనే చెప్పేశాడు ప్రభు. నువ్వెవరో నాకు తెలుసు. ఈ మాటలకి అతనిలో దేవుని పట్ల లేక ప్రభువారి పట్ల విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసంతో పేతురు ప్రభువుని వెంబడించడం ప్రారంభించాడు. ఇక్కడే అతనిలో మార్పు కలిగింది అని మనం చూడొచ్చు. పేతురులో కలిగిన మార్పు ఈ మొదటి సందర్భం. రెండవది పేతురు ప్రభువుని ఒప్పుకోవటం. పేతురు ప్రభువుని ఒప్పుకోవటం ఏమని ఒప్పుకున్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో పేతురు ప్రభువుని ఒప్పుకున్నాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువి అని చెప్పాడు. పేతురు ప్రభువుని ఒప్పుకున్న సందర్భంలో, అప్పటికి ఒప్పుకొని ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నా వాళ్ళెవరూ కూడా ఈ మాట అనలేదు. ప్రభువే చెప్పాడు, కితాబు ఇచ్చాడు. ఒక రకంగా ఇది పరలోకమందున్న తండ్రి బయలుపరిస్తేనే నువ్వు చెప్పావు తప్ప నీ అంతట నువ్వు చెప్పిన మాట కాదు ఇది అని కూడా ప్రభువే చెప్పాడు. అంటే పరలోకపు దేవుడు పేతురుని దర్శించి అతని అంతరంగంలో యేసుక్రీస్తుని గురించిన సరి అయిన భావనను పెట్టాడు. కనుక పేతురు ఏమని గుర్తించాడు యేసుక్రీస్తు ప్రభువునంటే? దేవుని కుమారుడిగా అతన్ని గుర్తించాడు. పేతురు మార్పు, పేతురు ఒప్పుకోలు, అలాగే పేతురు ముగింపు ఎలా ఉందో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో మనం చదువుతాం. యోహాను రాసిన సువార్త. పేతురు అంటున్నాడు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి పరిపూర్ణంగా మాట్లాడుతున్నాడు పేతురు. అనేక సందేహాలకు అతీతంగా పేతురు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం చూస్తాం. అనేక ప్రశ్నలకు జవాబుగా పేతురు మాట్లాడుతున్న మాట. అప్పటికే చాలామంది యేసుక్రీస్తు మాకు అక్కర్లేదు, ఈయన మాటలు ఈయన బోధలు కఠినంగా ఉన్నాయి, చాలా కఠినంగా ఉన్నాయి. వాస్తవంగా యేసుక్రీస్తు బోధలు కఠినంగా ఏమీ లేవు, కానీ ఆయన ముక్కుసూటిగా మాట్లాడాడు అనమాట. మొహమాటం లేకుండా మాట్లాడాడు అనమాట. పరిసయ్యుల్లో ఇలా వాళ్ళే అన్నారు, ఏమని? బోధకుడా నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవని, నువ్వు మొహమాటం లేనివాడవని,
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతావనియు మాకు తెలిసిందయ్యా అన్నారు వాళ్ళే వచ్చి. అంటే ప్రభు తత్వం ఏంటి? మొహమాట పడడు. ఒక నిజాన్ని చెప్పేటప్పుడు, ఒక సత్యాన్ని చెప్పేటప్పుడు ఆయనకు మొహమాటం అనేది ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఒక తత్వం ఆయన ఏం చేసింది అని అంటే చాలామందికి శత్రువులుగాను దూరంగా నెట్టేసింది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం ఈ మాటను. బోధకుడా నీవు సత్యవంతుడివై ఉండి 16వ వచనం 22వ అధ్యాయం మత్తయి సువార్త 16. సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరినీ లక్ష్య పెట్టవనియు నీకు అసలు మొహమాటమే లేదని ఎరుగుదుము. వాళ్ళకి అర్థమైపోయింది ఆయన ఎలా బోధిస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఆయన అలా మాట్లాడడంలో గల ఉద్దేశం ఏంటి వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని జనాలు ఏం కోరుతారంటే మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే అది కఠినమని, అదేమో లేకపోతే ఏమో సాధారణంగా మనుషులు ఇలా తయారయ్యారు అని పౌలు చెప్పాడు. కానీ పౌలు చెప్పిన దానికంటే ముందే ప్రజలు అలా తయారైపోయారు. ఎలా తయారయ్యారని పౌలు చెప్పాడు? తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధ అంటే ఆరోగ్యకరం అని ఉంది పుట్టినోట్లో చూడండి. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నాడు. ప్రజలు ఎలా ఏం కోరుతారు? సత్యానికి చెవినీయరు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకూడదు, మొహమాటం లేకుండా మాట్లాడకూడదు, దేవుని సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే కష్టమైపోతుంది. కాబట్టి ఎలా ఉండాలి మన బోధకుడు? మనకు కల్పనా కథలు చెప్పి లాలన చేస్తే, సరదా పరిస్తే అలాంటి బోధకులు మనకు నచ్చుతారు. ఎందుకంటే మార్పు చెందాలనే మనస్సు మనలో లేనప్పుడు ఏం కావాలి మనకప్పుడు? మెత్తగా, నెమ్మదిగా, సరదాగా, సంతోషంగా సాగిపోవాలి. వారానికి ఒక్కసారి చర్చికి పోయేస్తే ఒక మూవీకి వెళ్ళొచ్చినంత ఎంటర్టైన్మెంట్, సరదా మనకు ఉండాలి. ఈ భావన చాలామందిలో ఉంది మిత్రులారా. ఇలాంటి భావన చాలామంది ఆత్మీయుల్లో ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఈ ధోరణిని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రభువుని అన్నారంట వాళ్ళంతా, ఇది చాలా కఠినమైన బోధ. 6వ అధ్యాయం యోహాను రాసిన సువార్త, ఎక్కడంటే చదవండి. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని 60వ వచనంలో చూడండి. ఇది కఠినం. మీరు నాకు ఏదైనా చెప్పేటప్పుడు మీకు నమస్కారం, అక్షరాలు మింగటం వల్ల ఏమవుద్ది అని అంటే మీరు 6ని 3 అన్నారో 3ని 6 అన్నారో తెలియక నా కర్మకి నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను అనుకో పొరపాటుని, అక్కడ 6 ఉండా కూడా నేను 3 అని అంట. ఎందుకంటే అక్షరాలు మింగటం అలవాటుగా, అక్షరాలు మింగటం అలవాటు అయినప్పుడు మీరు నాకు ఏదైనా చెప్పినా, మీరు నాతో ఏదైనా మాట్లాడినా నేను అది ఫాలో అయితే ఇప్పుడు ఇక్కడ వినేవాళ్ళు నన్ను ఎర్రవుడే అనుకుంటారు, వెర్రేవుడే అనుకుంటారు నన్ను. ఇప్పుడు ఆన్లైన్లో వాక్యం వినేవాళ్ళు నన్ను వెర్రోడే అనుకుంటారు. కాబట్టి నేను ఏమన్నా మింగి మాట్లాడాను ఎప్పుడన్నా పదాలు? నేను మాట్లాడినప్పుడు అర్థం కాదు అన్నోడిని ఒకరిని పట్టుకురండి నా దగ్గరికి. నేనేదో చెప్పాడు కానీ అర్థం కాలేదు అని ఒకరిని పట్టుకురండి నా దగ్గరికి. మాటలాగే మాట్లాడాలి. మింగి మాట్లాడితే అక్షరాలు నాకేమీ అర్థమవుద్ది? సరే, 60వ వచనంలో ఉంది. ఏమనుంది 60వ వచనంలో? ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు, బోధ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అమ్మో, యేసుక్రీస్తు ఎలా బోధ చేస్తాడు? అమ్మో, కఠినంగా బోధ చేస్తాడు. కనుక యేసుక్రీస్తు మనకు ఏం మాట్లాడరండి, వద్దన్నారు. ఎవరిని వద్దంది? యేసుక్రీస్తుని. ఇప్పుడు నాలంటోడిని వద్దనంటే పెద్ద కథనా? నాలంటోడిని వద్దంటే అది ఏమన్నా కథనా అంటున్నా? ఈ డైరెక్ట్గా స్వయంగా ఎవరినన్నారు వద్దని? యేసుక్రీస్తునే అని అన్నారు. అమ్మో, ఈయన చాలా కఠినంగా మాట్లాడతాడు,
అని ఆయన శిష్యుల్లో అనేకులు వెనుకదీసి మరి అన్నడు ఆయనను వెంబడించలేదు. మాకు వద్దే వద్దు, నీతో సావాసమే మాకు వద్దు, నిన్ను మేము వెంబడించం అని వదిలేసి వెళ్ళిపోయారంట. కానీ అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. మనం మాట్లాడేది పేతురు గురించి. అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. పేతురికి అర్థమయ్యాడు ప్రభువేంటో, ఆయన అంటే ఏంటి పేతురికి బాగా అర్థమైపోయింది. బాగా అర్థమైపోయి పేతురు అంటున్నాడు, సీమోను పేతురు 68లో చూడండి, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుము, నీవే 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 నిత్యజీవపు మాటలు గలవాడు. ఎవ్వరు లేరికి నిత్యజీవపు మాటలు ఎవరు చెప్పరు ప్రభు, మేము నిన్నే వెంబడిస్తాం, మేము నీ దగ్గరికే వస్తాం, మాకు కావలసింది నువ్వు మాత్రమే ప్రభువా అని అన్నాడంట పేతురు. చూడండి అతని విశ్వాసం పరిపూర్ణతలోకి ఎలా కొనసాగుతూ వచ్చిందో, అతడు ప్రభువులో ఎలా ఎదుగుతూ ఉన్నాడో. ప్రతిదీ యేసుక్రీస్తులో ప్రారంభమై ప్రతిదీ యేసుక్రీస్తులోనే ముగుస్తుంది అని, ఆయనే ఆది అని, ఆయనే అంతం అనే విషయాన్ని పేతురు పూర్తిగా గుర్తించాడు. మిత్రులారా, పేతురు పూర్తిగా ఈ విషయం పట్ల అవగాహన తెచ్చుకున్నాడు. 4వది పేతురు గురించి మనం మాట్లాడితే, పేతురు పవిత్రీకరించబడిన సందర్భం మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, పేతురు ఈ 12 మందిలో లెక్కించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, అధికారం ఇవ్వబడ్డాడు, ప్రభు చేత హెచ్చించబడిన వ్యక్తిగా పేతురు కూడా ఈ 12 మందిలో ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. పేతురు గురించి మాట్లాడుతూ, పేతురు చాలా ధైర్యం కలిగి ప్రభు పక్షాన నిలబడిన సందర్భం మనం లూకాసు వార్త అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. ఒక మాట చెప్పి ముందుకెళ్ళి, వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు అనే మాట. ధైర్యం కలిగిన వాడిగా ఉన్నాడు ఈయన ధైర్యం మలుకు చెవి నరికినప్పుడు కూడా మనం చూస్తాం కదా. మలుకు చెవి నరికిన సందర్భంలో కూడా పేతురు ధైర్యం మనం చూస్తాం. కానీ పతనమైపోయాడు. ధైర్యవంతుడే, రక్షించబడిన వాడే, అధికారం పొందినవాడే, ప్రభు చేత అంగీకరించబడిన వాడే, ప్రభు చేత దయ్యాల మీద శక్తి పొందుకున్నవాడే, అధికారం పొందుకున్నవాడే, ఇవన్నీ కలిగినప్పటికీ కూడా ఆత్మీయంగా పరిణతి చెంది ప్రభువేంటో అర్థం చేసుకొని నువ్వు మాత్రమే నిత్యజీవ మాటలు గలవాడు అని చెప్పగలిగిన వాడే, ఈ గొప్ప స్థాయిలోకి వచ్చిన ఈ భక్తుడు ఎలా మారిపోయాడంటే పతనమైపోయాడు అని చెప్తుంది దేవుని వాక్యం. చాలాసార్లు మనుషులు నేను పతనమైపోవటం ఏంటి, నేనంటే ఏంటి అనే భావన చాలామందిలో కనబడుతుంది. అందుకని కొరింథీయులకు మొదటి పత్రికలో పౌలు ఇలా చెప్పాడు. 10వ అధ్యాయం 12వ వచనంలో దైవజనుని మాట ఇలా ఉంది. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం, తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అని అన్నాడు. నేను ఇప్పుడు బాగున్నాను అనుకున్నవాడు తాను చెడిపోయే అవకాశం అతనికి కలుగుతుంది కనుక తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవలసిన సందర్భం మిత్రులారా, అది మనందరికీ సంభవిస్తుంది. నా జీవిత కాలంలో నేను ఎప్పుడు పడిపోను అని ఎవరైనా అంటే అది అబద్ధం. నా జీవిత కాలంలో నేను ఎప్పుడు దిగజారను అని అంటే అది అబద్ధం. మన మనుషులు శరీరంలో ఉంటే బలహీనపరచబడే పరిస్థితులు 100కి 100% మనకు కలుగుతాయి. అయితే విషయాన్ని తెలుసుకొని నిలబడగలిగితే నిలబడతాం తప్ప నాకేం కాదు అనే భావన, ఆ భ్రమ అతి విశ్వాసం అవుతుంది. అది మనల్ని పతనంలోకి నడిపిస్తుంది అని పేతురు ఉదంతంలో నుంచి మనం చూడగలం. రెండవ విషయానికి మనం వస్తాం. పేతురు యొక్క స్థితి అది. తర్వాత రెండవ విషయం ఏంటి అని అంటే పేతురు యొక్క విశ్వాసం. మొదట మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అతడు ప్రభువుని ఎలా అంగీకరించాడో, ఎలా మార్పు చెందాడో, ఎలా ఒప్పుకున్నాడో, అతని ముగింపు ఎలా వచ్చిందో, అతడు పవిత్రీకరణ ఎలా కలిగిందో, అతడు ధైర్యవంతుడిగా ఏ విధంగా ముందుకు వెళ్ళి పరిచర్య చేసిన వాడిగా ఉన్నాడో మనం చదివాము. రెండవ సందర్భంలో పేతురు యొక్క పతనం ఎలా కొనసాగింది. పతనం అనేది ఎప్పుడు ఒక్కసారిగా జరిగేది కాదు అని నేను ప్రారంభించా నా సందేశాన్ని. ఎవరి జీవితంలోనైనా పతనం ఒక్కసారిగా ఎవరి జీవితంలో కలగదు. పేతురు దేవుని బిడ్డ, రక్షించబడిన వాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అతడు ఉండకూడని స్థలంలో, ఉండకూడని మనుషుల మధ్యలో, ఉండకూడని సమయంలో
ఉండి తాను చేస్తున్న పని మనకు ఈ భాగంలో కనబడతా ఉంది. ఎక్కడున్నాడు అతడు? 69వ వచనంలో మనం చదివాం. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉంటేవి కదా అనెను. అందుకతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అన్నాడు అని చదువుతున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదన్నాడంట పేతురు. ఒక అమ్మాయి వచ్చి, నువ్వు ఆ గలిలయుడగు యేసుతో కూడా ఉన్నావు కదా. వీళ్ళు గలిలయ ప్రాంతానికి చెందిన వాళ్ళు. పేతురు కూడా గలిలయ ప్రాంతంలో ఉన్న ఆ మనుషుల భాష, వాళ్ళు మాట్లాడే స్లాంగ్, యాస అంటాం కాదు, ఆ యాస అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది. ఆ యాస వీళ్ళకి అర్థమైపోయి, నువ్వు ఆయనతో కూడా ఉన్నావా అని డౌట్ వచ్చి అడిగింది ఒక అమ్మాయి. వెంటనే ఈయన అంటున్నాడు, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు తెలియదు అన్నాడు పేతురు. ఎంత తెలివిగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేని గురించి మాట్లాడుతుందో ఆ అమ్మాయి పేతురుకి తెలీదా? తెలుసా? తెలీదా? తెలుసు. కానీ ఎంత చక్కగా చాకచక్యంగా తప్పించుకునే ప్రయత్నం అతడు చేశాడో మనం చూస్తాం. దీంట్లో పేతురు యొక్క పతనం ఇక్కడే ప్రారంభం కాలేదు. అతని పతనం ఎక్కడో ప్రారంభమయ్యి ఇక్కడికి వచ్చాక అది పరిపూర్ణమైంది. 3 ప్రాముఖ్యంగా అతని జీవితంలో కలిగిన పతనాలు. ఇంకా ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు, జరిగిన సంఘటనలను బట్టి మనం ఆలోచన చేయొచ్చు. మనం 3 ఆలోచించేద్దాం, లేకపోతే ఆ 4వది కూడా జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 3 పతనాలు లేకపోతే 4 పతనాలు అవేంటి అని అంటే, మొదటిది పేతురు మాటలో పడిపోయాడు. పేతురు మాట్లాడే దగ్గర పడిపోయాడు. చాలాసార్లు మాట్లాడడం వచ్చు అని మాట్లాడడం వల్ల మనం నష్టపోతాము. సామెతల గ్రంథంలో మాట చదువుతాం, విస్తారముగా మాట్లాడిన మాటల్లో దోషం ఉండక మానదు అని అన్నాడు. విస్తారంగా మాట్లాడేది, తర్వాత సందర్భం కానప్పుడు మాట్లాడేది. ప్రసంగి గ్రంథంలో మరో మాట చెప్పాడు, నవ్వటానికి ఏడవటానికి ప్రతిదానికి ఒక సమయం ఉంది అన్నట్టు. సమయం మనది కానప్పుడు మనం ముందుకు వెళ్ళిపోకూడదు. మన సందర్భం రానంత వరకు, మన పాత్ర కానంత వరకు మనం మౌనంగా ఉంటే మనకు మంచిది. అనువు కాని చోట అధికులు మన రాదు. కొంచెం ఉండుటెల్లా ఏం చెప్పరేటి, అది వాక్యం కాదు కదా అనే, అనువు కాని చోట అధికులు మన రాదు, కొంచెం ఉండుటెల్లా అది కొదువ కాదు అని అన్నాడు. మనం తగ్గి ఉండటం వల్ల అది మనకేం కొదువ కాదు, మనం కొదువైపోము. సమయం వచ్చినప్పుడు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడితే తప్పేం కాదు. పేతురు తనకు అవకాశం రాకపోయినా మాట్లాడాడు, అవకాశం తీసుకొని మాట్లాడాడు. అందుకనే ఈ మాటల వల్ల అతడు పడిపోయిన వాడిగా కనబడుతున్నాడు. మత్తయి సువార్తలోనే చూస్తాం, 16వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. తనకేం జరగబోతుందో అన్న విషయం మాట్లాడుతున్నాడు. తనకేం జరగబోతుందో అన్న విషయం ప్రభువు మాట్లాడుతుంటే 22వ వచనంలో పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ఎంత ధైర్యం చూడండి, ఆయన చెయ్యి పట్టుకోవటానికి ప్రభు చేతిని పట్టుకున్నాడు. అసలు ప్రభు ఏమన్నాడో కొంచెం ముందు వచ్చిన చదవండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరం అవును గాక, అది నీకు ఎన్నడూను కలగదని ఆయనను గద్దించాడంట. ఎంత డేంజర్గా ఉంది ఈ వాక్యం కదా. ఫస్ట్ చేయి పట్టుకున్నాడు. అసలు ఆయన తాకటానికి ఎంత ధైర్యం వచ్చింది పేతురికి. టక్కన ఆయన చేయి పట్టుకున్నాడు. ప్రభువా అని గద్దిస్తూ ఏం చెప్పాడు తెలుసా? ఇది నీకు ఎప్పుడూ జరగదు. ఏది? నువ్వు సిలువలో చనిపోవటం అనేది ఎప్పుడూ జరగదు, నువ్వు బ్రతికే ఉంటావు, నేను చెప్తున్నా. ఇది ఎవరంటున్నారు? పేతురు అన్నాడు. ఎంత అమాయకపు తొందరపాటు, అనాలోచన, అజ్ఞానంతో కూడిన మాట కాదు ఇది. నేను వచ్చిందే చనిపోవటానికి, ఇప్పుడే కాదు మొదటిసారి చెప్పటం, గతంలో కూడా చెప్పాడు ఆయన, నేను వచ్చిందే చనిపోవటానికని ప్రభు చెప్తున్నాడు. కానీ పేతురు ఏమంటున్నాడు? ప్రభువా ఇది నీకు దూరం అవును గాక, ఇది ఎన్నడూ నీకు జరగదు, నువ్వు చనిపోవటం ఏంటి, నువ్వు అసలు ఎప్పటికీ చనిపోవు
అని గద్దిస్తున్నాడు అంట ఆయన. అసలు ఏం చెబుతున్నాడో వినాలి కదా, అడ్డుకున్నాడు. వెంటనే ప్రభువుకు చాలా కోపం వచ్చింది. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, చూడు ఎంత ఘోరమైన మాట అనిపించుకున్నాడు. సాతానా అంటే సందర్భం నీది కాదు, నీకు తెలియదు, విను ఇంకేం చెప్తాడో. మాట అయిపోకముందే మొదలు పెడుతుంటారు చాలామంది. ఎదుటి వాళ్ళు మాట మాట్లాడుతుంటే వాళ్ళది అయిపోకముందే వీళ్ళు మొదలు పెడతారు. నాకంతా అర్థమైందిలే అని, నాకంతా తెలుసులే అని. తొందర అతనిలో కలిగిన ఈ తొందర అతడు అర్థం చేసుకోలేకపోయాడు. ప్రభు మాటను తిరస్కరించిన రెండవ సందర్భం మనం చదివిన 26వ అధ్యాయంలోనే, తోటలో జరిగిన సందర్భం, 33 నుంచి జరిగిన ఆ సందర్భాల్లో. ప్రభు ఏం చెప్పాడు? ఈ రాత్రి 31లో, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారు అనగానే పేతురు వెంటనే అందుకున్నాడు. ఏమని? అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు అభ్యంతరపడనని చెప్పగా అనే మాట చదువుతాం. తర్వాత 35లో అంటాడు, నిన్ను ఎరగనని చెప్పన నేను. అదే ప్రకారం శిష్యులందరూ ఆ పై లైన్లో, నేను నీతో కూడా చావవలసి వచ్చినా చస్తాను తప్ప మాట్లాడుతున్నాడు పేతురు. ఆయన ఏం చెప్తున్నాడో విని, ఓహో నేను అబద్ధం ఆడతానా, మేమంతా చెదిరిపోతామా? అయితే ప్రభు చెదిరిపోకుండా ఏం చేయాలి నాయనా? మరి మేము అబద్ధం ఆడే పరిస్థితి నాకు కలుగుతుందని స్వయంగా నువ్వే చెప్తున్నావు కదా, ఆ స్థితిని తప్పించుకోవడానికి నేనేం చేయాలి ప్రభు అని ఎవరిని అడగాలి? పేతురు ప్రభువుని అడగాలి. అవన్నీ చేయకుండా ఏం మాట్లాడుతున్నాడు? ప్రభువా వాళ్ళ సంగతి నాకు తెలియదు అంటే వాళ్ళను చులకనగా ఎంచి ఈయనే పెద్ద భక్తుడిలాగా ప్రభుతో ముందుకొచ్చి, ఒకవేళ పేతురు అన్న మాట అంత తప్పు మాట కాకపోయినా కూడా ప్రభువు మాటను అడ్డగిస్తున్న మాటగా మనకు అర్థమవుతుంది. అందుకని అతడి మాటల్లో ఆ అస్పష్టత మనం చూస్తాం, అతడి మాటల్లో కలిగిన అజ్ఞానాన్ని మనం చూస్తాం. వాస్తవంగా ఇక్కడ నేను ఒక తలంపు మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఈ 2 సందర్భాల్లో ప్రభు చెప్పింది వింటూనే ఉన్నాడు, కానీ తన స్వంత ఆలోచనలో చెప్పాడు. 3వసారి కూడా చెప్పాడు. చూడండి మత్తయి సువార్తలోని, మత్తయి సువార్త 17వ అధ్యాయం, రూపాంతరపు కొండ మీద జరిగిన సందర్భం ఇది. 4వ వచనంలో నుంచి చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 4. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. ప్రభు ఎక్కడ ఉండాలో ఆయనకి తెలియదా? ప్రభువు ఎక్కడ ఉంటే మంచిదో ఆయనకి తెలియదా? పేతురు చెప్తున్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. సలహా అది మంచిదేదో చెప్పాడు. ఇప్పుడు సలహా వినండి. నీకు ఇష్టమైతే నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, మీ ముగ్గురికి ఫస్ట్ 3 గుడిసెలు వేస్తాను ఇక్కడ ప్రభువా. మీ ముగ్గురికి, పరమశాల అంటే గుడిసే, మీ ముగ్గురికి 3 గుడిసెలు వేస్తాను ప్రభువా. 3 గుడిసెల్లో మీరు ముగ్గురు ఉండండి. ఏలియాని పోనీయబోకి పరలోకానికి, మోషేని పోనీయద్దు పరలోకానికి, నువ్వు కూడా ఇక్కడే ఉండు. మీరు ముగ్గురికి 3 గుడిసెలు వేస్తాయి ఇక్కడ. ఈ 3 గుడిసెల్లో ఇక్కడే ఉండిపోండి. అందరూ తీర్థయాత్రలాగా తిరునాళ్ళకు వచ్చినట్టుగా జనాలందరూ వస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం జరగటం చాలా, ఏమన్నాడు ఆయన, మంచిది. నీవు ఇక్కడ ఉండుట, మీరు ముగ్గురు ఇక్కడ ఉండుట మంచిది. మంచిదేదో సలహా ఇచ్చి మళ్ళీ అంటున్నాడు, నేనైతే మంచి చెప్పాను నీకు ఇష్టమైతే చెప్పు, గుడిసెలు ఏమంటావా వద్దా, నీకు ఇష్టమైతే చెప్పు. అంటే ఈయన మాట ప్రభువుకి సలహా ఇవ్వటానికి ప్రయత్నం చేసిన సందర్భాలు ఇవన్నీ. అతను నోరు తెరిచినప్పుడు మనిషి మాట్లాడే మాటల వల్ల తన హృదయంలో ఉన్నదంతా బయటకు వస్తుంది. మిత్రులారా, ప్రభు చెప్పాడు కాదు, హృదయం నిండి ఉండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అని 12వ అధ్యాయంలో చెప్పాడు ప్రభువారు. అంటే హృదయంలో ఏముందో అని అంటే ఒకలాంటి డామినేషన్ తన్నుకొస్తుంది లోపల నుంచి, నీకు అధికారం చేయాలనే భావన. అది ఎవరి మీద? అమ్మో, దేవుని మీదే అధికారం చేయాలనే ఒక భావన లోపల నుంచి తన్నుకొస్తుంది. అది మాటల్లో నుంచి బయటకు వస్తూ ఉంది. ప్రభువా
అని ప్రతిసారి ఈయన వేలు పెట్టే ప్రతి సందర్భంలో శిష్యులందరూ మౌనంగా ఉంటే ఈయన మాత్రమే ముందుకు రావటం ఏంటంటే ప్రత్యేకతను చాటుకోవటానికి. పోనీ ముందుకొచ్చిన సందర్భాల్లో ప్రభు సలహాను తీసుకొని ముందుకొచ్చిన సందర్భాలు కూడా మనకు కనిపించవు. ఈయనే ప్రభువుకి సలహా ఇవ్వటం ప్రారంభిస్తూ ఉంటాడు. దారి తప్పి తిరుగుబాటుదారుడైన ఒక వ్యక్తి అతని నోరు అతని నిజమైన స్వభావాన్ని బయటపెడుతుంది మిత్రులారా. దారి తప్పిన వాడు, తిరుగుబాటుదారుడైన వాడు మనం ఎలా గుర్తించగలం అతన్ని? అతడి నోటి మాటల వలన అతన్ని మనం గుర్తించగలం. అతడు మాట్లాడే మాటల వలన అతన్ని మనం అర్థం చేసుకోగలం. విన్నట్టుగానే వింటున్నాం చాలాసార్లు వాక్యాన్ని. మనకు తెలిసిన ఆలోచనలే, మనకు తెలిసిన ఇంతకంటే బెటర్గా, ఇంతకంటే ఉన్నతమైన తలంపులు మా దగ్గర ఉన్నాయి, మాకు తెలుసు, కాబట్టి మేము వాటినే అనుసరిస్తాం, కాబట్టి మేము వాటినే వెంబడిస్తాం అనే భావన ఆత్మీయులైన వారిలో చాలామందిలో మనం చూస్తూ ఉంటాం. మన హృదయం దేవునికి దగ్గరగా ఉంది అని అనడానికి రుజువు ఏంటంటే మృదువైన హృదయ స్థితిని మనం కలిగి ఉంటాం మిత్రుల. కరుకుతనం, మొరటుతనం దాన్ని తొలగించుకుంటాం. మృదుత్వం, ప్రేమతత్వాన్ని సంపాదించుకోగలుగుతాం. ప్రభువుకే సలహాలు ఇచ్చేవారిగా మనం మారం. చాలాసార్లు నేను గతంలో కూడా మీకు జ్ఞాపకం చేసే ఈ మాట, ప్రార్థన చేసేటప్పుడు కూడా మన భావాలు, ఆలోచనలు ఎలా ఉంటాయనంటే మన కోరికలు ఏవైతే ఉంటాయో, మనం ముందుగా నిర్ణయించుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో అవే ఖచ్చితంగా జరగాలి అనే భావంతో, ప్రభువా ఖచ్చితంగా నువ్వు చేస్తావని నాకు తెలుసు. ఏం చిన్నపిల్లలా, నువ్వు చేస్తావురా నాకు తెలుసురా అన్నావు అనుకోండి, వాడు చేసేస్తాడు. అప్పుడు వాడికి రాకపోయినా చేస్తాడు. నువ్వు చేస్తావని ప్రభువా నాకు ఖచ్చితంగా తెలుసు, నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, నువ్వు సమర్థుడవు, ఖచ్చితంగా ఇలా చెయ్యి ప్రభువా, ఇది జరిగించు ప్రభువా నాకు అనిపించింది. అప్పుడు మనమేమో ఇంజనీర్ అయినట్టు, ఇప్పుడు ఇళ్ళు కడుతుంటారుగా, మనం ఇంజనీర్ అనమాట, ప్లాన్ ఇస్తాం మనమే దేవుడికి, ఇలా చెయ్యి, పాపని డాక్టర్ని చెయ్యి, బాబుని ఇంజనీరింగ్ చెయ్యి, లేకపోతే పలానా వాడిని ఇది చెయ్యి, ఇంకొకటి అది చెయ్యి, ఇది నా మ్యాప్, నా బ్లూ ప్రింట్, ఇదిగో దీన్ని నువ్వు చెయ్యి అంటే ఇంజనీర్ దగ్గర ఏమో మ్యాప్ వేయించి దాన్ని ఎవరికి ఇవ్వాలి? కాంట్రాక్టర్కి ఇవ్వాలి. ఇప్పుడు మనమేమో ఇంజనీర్, మంచి మ్యాప్లు ప్లాన్లు వేయగలిగిన వాళ్ళం మనం. దేవుడేంటి ఇప్పుడు మన చేతిలో? కాంట్రాక్ట్ కట్టడమే ఇక దేవుడిని పని. మనం చెప్పాం, దేవుడు ఏం చేయాలి ఇప్పుడు? ఇలాగా. ఇప్పుడు పేతురికి మనకి పెద్ద తేడా ఏంటి అంటున్నాను. మనం తెలుసో తెలియకో ఈ భావనను అనుసరించిన సందర్భాలు ఎన్నున్నాయి. ప్రభువా ఇది నా సమస్య, దీంట్లో నీ చిత్తం ఏంటినైనా, నీ చిత్తాన్ని దాటిపోయి నా సమస్య పరిష్కారం చేసుకోకుండా నీ చిత్తంలోనే ఉండి నా సమస్య పరిష్కారం కోసం సహాయం చేయి అని ప్రార్థన చేస్తుంటాం. ఖచ్చితంగా ఇప్పుడే, అమ్మో మనమైతే అరిసి చెప్పం, కానీ పెంతుకొస్తే సంఘాల్లో అనుకో వెంటనే అంటాడు పాస్టర్ గారు, మైకు ఇంకా దగ్గరకు పెట్టుకుని వెంటనే ఇప్పుడే అని అంటాడు. ఇంకా ఎంత గద్దింపు! ఎవరిని? యేసు ప్రభువుని. మరి చేసేది ఆయనే అయినప్పుడు ఆయన్నే కదా గద్దించేది. ఇప్పుడే చేయాల్సిందే. మళ్ళీ దయ్యాలను కూడా గద్దించుతారు. ఏమని? యేసు నామములో దయ్యమా ఈయన్ని వదిలిపెట్టిపోయి నడువు అని. ఇప్పుడే యేసుక్రీస్తుని ఎంత గద్దిస్తారో దయ్యాన్ని అంత గద్దిస్తారు. ఇద్దరినే గద్దించుకుంటూ ఉండటమే ఆ పాస్టర్ గారులు పాపం. ఇప్పుడే కాదు, నీ చిత్తం ఏంటి ప్రభు? నువ్వేమనుకుంటున్నావు? నా సమస్య ఇది, నాకు సహాయం చెయ్యి. నువ్వు ఎలా సహాయం చేస్తావో నీకు తెలుసు, పరిష్కారం మాత్రం నీ దగ్గర ఉంది, జవాబు నువ్వే. అది ఏ రకమైన జవాబో నాకైతే తెలియదు, కానీ నువ్వు జవాబిస్తావు. ఆయన జవాబిస్తే కృపాసహితంగా ఉంటుంది కనుక కృపాసహితమైన జవాబే నాకు ఇవ్వు. ఇప్పుడే, వెంటనే అలా కాదు. ఒకవేళ పేతురు తెలియక అలా చేసి ఉంటే ఒకవేళ మిత్రులారా, మరి మనం ఇలాంటి ప్రార్థనలు ఎన్నిసార్లు చేయలేదు? ఆయనకు మనం ఆజ్ఞాపించి, మనం ఆయనకి పని అప్పగించి, మనం ఆయనకి పని చేయమని చెప్పి ఇలా చెయ్యి. ఓ పాస్టర్ గారు ఇలా అన్నాడు, సహోదరులు ప్రార్థన చాలా చక్కగా చేస్తారు, దేవుడితో వాళ్ళకి మంచి రిలేషన్ ఉంటుంది, సహోదరుల కంట మంచి రిలేషన్ దేవుడితో చాలా బాగుంటుంది. ప్రభువా నా భర్త ఉద్యోగానికి వెళ్తున్నాడు, నా భర్త తన పని మీద తను బయటకు వెళ్తున్నాడు, ఆయన కాపాడు, ఆయనకు తోడుగా ఉండు, రాకపోకల్లో తోడుగా ఉండు. అలాగే నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు,
రాకపోకల్లో తోడుగా ఉండు. బస్సు ఎక్కుతున్నారు, స్కూల్ బస్సు ఉంటుంది కదా, ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వాళ్ళకి తోడుగా ఉండు. అది పగటికి సంబంధించిన ప్రార్థన. రాత్రికి సంబంధించిన ప్రార్థన, ప్రభువా మా ఇంటి చుట్టూ కాపలా ఉండు, తోడుగా ఉండు. ఆయన ఏం చెప్పాడంటే ఈ మాట చెప్పి, దేవుణ్ణి వీళ్ళు రాత్రులు గూర్ఖాగా మార్చేశారు, పగలేమో వాచ్మెన్గా మార్చేశారు. దేవుణ్ణి వీళ్ళు ఎలా మార్చేశారంట, పగలేమో వాచ్మెన్ అంట, భర్తకి, పిల్లలకి, అత్తకి, మామకి, మొత్తానికి వాచ్మెన్ అంట పగలు దేవుడు. రాత్రులు దేవుడి పని ఏంటి, డ్యూటీ? మర్చిపోయారా? గూర్ఖా ఇంటి చుట్టూ తిరగాలి. ఇప్పుడు విజిలేసుకుంటూ వస్తాడు కదా. దేవుణ్ణి ఎలా మార్చేసామంటే, ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవట్లా. మన చిట్టా రోజుకో చీటి ఆయనకే మనం ఇస్తున్నాం. నువ్వు ఇలా చెయ్యి ప్రభువా. ఇది భక్తి జీవితం అనిపించబడదు మిత్రులారా. అసలు నువ్వేమనుకుంటున్నావు ప్రభా, నీ చిత్తం ఏంటి ప్రభా, నీ ఇష్టం ఏంటి ప్రభు, నేనేం చేయాలని నువ్వు ఆశిస్తున్నావు అని అడగాలి ఆత్మీయుడు. దానికి భిన్నమైపోయింది ఈరోజు మనం ప్రభుతో సంప్రదింపు. పేతురు అలాగే సంప్రదిస్తూ వచ్చాడు. పేతురు మాటలో పడిపోయాడు. రెండవది, పేతురు నడకలో పడిపోయాడు. నడకలో ఎక్కడ పడిపోయాడో చెప్తాను చూడండి. 26వ అధ్యాయం 40వ వచనంలో పేతురు పడిపోయిన సందర్భం. 26వ అధ్యాయం నిద్రించుట చూచి ఒక్క గడియ అయినను నాతో మేలుకొని ఉండలేరా అని చెప్పాడు ప్రభువారు. తన నడకలో పడిపోయాడు, నిద్రించాడు ఆయన. అతడు నిద్రపోయాడు. 58వ వచనంలో చూడండి, దూరమైపోయాడు ప్రభుకి. దూరమైపోయి చదవండి, ఇంటి ముంగిటి వరకు దగ్గరగా ఉండవలసిన పేతురు ఎక్కడైపోయాడు ఇప్పుడు? దూరం. నీకోసం ప్రాణం ఇస్తానన్నాడుగా, తీసుకుంటే తీసుకునే వెధవ ప్రాణం ప్రభు కోసమే. ఆల్రెడీ ఇది అప్పగించుకున్న ప్రాణమే కదా. ముందే ప్రభుతో చెప్పాడా లేదా ఇస్తానని? 33లోన 33వ వచనం 35వ వచనం వరకు ఉన్న భాగంలో ఇచ్చేస్తాను నీకు నా ప్రాణం అన్నాడు కదా. ఇప్పుడు దూరం అయిపోయాడు. ఆయన పట్టుకున్నట్టుగా నన్ను పట్టుకుంటారేమో, ఆయనతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్టుగా నాతో కూడా దురుసుగా ప్రవర్తిస్తారేమో. అంటే మాటలు చాలా ఈజీగా మాట్లాడతాం, దాన్ని క్రియలో పెట్టవలసి వస్తే ఎంత కష్టమైపోద్దో చూడండి. దూరం అయిపోయి దూరంగా నడుస్తూ ఉన్నాడు. నిద్రపోయాడు. నడకలో వచ్చిన మొదటి తేడా. రెండవ తేడా ఏంటి అని అంటే దూరం అయిపోయాడు. మూడవ తేడా ఏంటో చెప్పనా? అతడు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? 69వ వచనంలో చూడండి. నీవును గలిలయుడకు యేసుతో కూడా ఉంటివి కదా అని అన్నాడు. నేను ఉండలేదు అని అంటున్నాడు. ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? బయటకు వచ్చేసి సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు ఏదో ముచ్చట పెట్టుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఆ గుంపు దగ్గరికి వెళ్ళి గుంపులో కలిసిపోయాడు. బహుశా ఈయన అనుకొని ఉండొచ్చు, ఒంటరిగా ఉంటే తొందరగా గుర్తుపడతారు, గుంపులో కలిస్తే ఎవరు గుర్తుపట్టరు అనే భావన అతడికి కలిగిందేమో. అందుకని గుంపులోకి చేరాడు. ఈయన వచ్చి తప్పు అగ్ని దగ్గర ఈయన కూర్చున్నాడు. ఒక అగ్ని వేయబడింది, ఆ నిప్పు దగ్గర వాళ్ళు చలి కాచుకుంటున్నారు. ఓ దైవజనుడు దీని గురించి మాట్లాడుతూ, శత్రువులు వెలిగించిన అగ్ని దగ్గర కూర్చొని శత్రువుల అగ్నిని ఆస్వాదిస్తున్నాడు పేతురు అని, బహుశా ఆ మాట ఆయన అలా రాయడం అతని మనస్సు దుఃఖాన్ని కలుగజేసిందేమో అని నాకు అనిపించింది ఆ దైవజనుడు మాట. ప్రఖ్యాత వ్యాఖ్యాత వారెన్ WSB అనే ఓ గొప్ప దైవజనుడు, ఓ అద్భుతమైన వ్యాఖ్యాత, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యాఖ్యాత. 40 భాషల్లోకి ఆయన వ్యాఖ్యానాలు తర్జుమా చేయబడి ప్రకటించబడిన సత్యవాక్యాన్ని ప్రకటించగలిగే నేడు మనకు అందుబాటులో ఉన్న అత్యద్భుతమైన వ్యాఖ్యాత ఆయన. ఆ గొప్ప వ్యాఖ్యాత ఈ మాట రాసినప్పుడు, నేను ఆ వ్యాఖ్యానం చదివినప్పుడు అనిపించింది, బహుశా అతడు, ఈ దైవజనుడు మనసు దుఃఖపడుతుందేమో. పేతురు ఉండకూడని స్థలంలో ఉండటం మాత్రమే కాదు, పొందకూడని సౌకర్యాన్ని కూడా శత్రువుల నుంచి పొందుతున్నాడు అనేది ఆ దైవజనుడి యొక్క భావన. శత్రువు అయితే ఏం, మనకు ఉపకారంగా ఉంటే చాలే. అతడు మనకు హాని చేస్తే ఏమి,
ప్రస్తుతం మనకన్నీ అనుగ్రహిస్తున్నాడుగా చాలే అని. అపవాది చాలాసార్లు అతడు మనకిలాంటివి ఇచ్చి మనల్ని దగ్గర చేసుకోవాలని కోరుకుంటాడు. పేతురు నిద్రపోయాడు. ప్రభువుకి అవసరం వచ్చినప్పుడు నిద్రపోయాడు, అనవసరమైనప్పుడు కత్తి తీసుకొని మలుకు చెవిని నరికాడు. ప్రభు మలుకు చెవిని నరికినప్పుడు పేతురు చెవిని అతికించాడు. మళ్ళీ వెంటనే ఆయన చెవిని ఎందుకు అతికించాడో నేను మళ్ళీ ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తాను. ఈ ధ్యానాలు అయిపోయిన తర్వాత చెవిని అతికించడంలో గల అత్యంత ప్రత్యేక కారణం, అవసరత, ఆ చివరి క్షణాల్లో కూడా చెవిని అతికించవలసిన అవసరత ఏంటో నేను తర్వాత జ్ఞాపకం చేస్తాను ఎప్పుడైనా. అది మన సందర్భం, ఇప్పుడు కాదు. చెవిని ఆయన ఆయనకి శ్రమను పెట్టాడు కాదు, ఇప్పుడు సహాయం చేయవలసిన దానికి బదులుగా ప్రభువుకి శ్రమను కలగజేశాడు. వెంటనే ఆ చెవిని అతికించి అక్కడి నుంచి ప్రభువు వెళ్ళిపోవటం. ఇవన్నీ ఏంటి అని అంటే పేతురు నడకలో తప్పిపోయిన స్థితి. ప్రాముఖ్యమైన సమయంలో ఉపయోగపడకపోగా, అవసరమైన సందర్భంలో దేవునికి ఉపయోగపడకపోగా, అనవసరమైన సందర్భంలో నేను ఉపయోగపడతా అన్నట్టుగా ఈయన మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుణ్ణి దుఃఖపెట్టే సందర్భాలు పునరావృతం అవటం అనేది ఆత్మీయుల జీవితంలో తెలియకుండానే, ఆలోచన లేకుండానే వచ్చేస్తూ ఉంటాయి. మిత్రులారా, నేను ప్రారంభంలో ఒక ప్రశ్న అడిగా. పూర్వం ఉన్నంత ఆధ్యాత్మిక సంతృప్తి, సంతోషం, ప్రభువులో ఆనందించటం నేడు కూడా, ఈరోజు కూడా మనం అలాంటి స్థితి కలిగి ఉన్నామా అనేది ప్రశ్న. ఉన్నాము అని అంటే ఏం పర్లేదు, లేము అని అంటే పేతురులాగా మనం కూడా పడిపోయాము అని అర్థం. పేతురులాగా మనం కూడా పడిపోయాము. పేతురు నిద్రించే ఆత్మీయ మత్తు, గ్రహించలేని ఆధ్యాత్మిక పతనం, వెళ్ళిపోతానే ఒక్కసారి జారిపోయాడు. ఆయన పోతూనే ఉన్నాడు. ప్రతి చోట ఆయన నష్టపోతూనే ముందుకెళ్ళిపోయాడు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. పేతురు తప్పిపోయాడు. ఎక్కడంటే మాటలో తప్పిపోయాడు, క్రియలో తప్పిపోయాడు, తన దారిలోనే పేతురు తప్పిపోయాడు అని. ఏంటి తన దారి? 26వ అధ్యాయం 56వ వచనంలో ఉన్న మాట చూడండి ఒకసారి. శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు అనే మాట. తన వ్యక్తిగతంగా తనను ప్రభు చేర్చుకున్నాడు. అతనితో సత్సంబంధం ఎక్కువగానే ఉంది. తన ప్రభువుని విడిచిపెట్టి, తన రక్షకుని విడిచిపెట్టి పేతురు కూడా ఏమైపోయాడని చెప్తుందంటే వాక్యం, పారిపోయాడు. పేతురు పారిపోయాడు, తన స్థానాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అపోస్తలుడుగా ఎంచబడ్డాడు, తన స్థానాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. పాపానికి చాలా శక్తి ఉంది మిత్రులారా. మనుషులు చేసే తప్పు పనులను సరైనవిగా భావించి చూపించే, సరైనవిగా తన కళ్ళ ముందు చూపించే శక్తి పాపానికి ఉంది. పాపం చాలా బలమైంది, శక్తివంతమైంది, మనుషుల జ్ఞానం కంటే కూడా బలమైంది. అందుకని దేవుని సహాయం లేకపోతే మన మీదకి జరుగుతున్న ఆధ్యాత్మిక పతనానికి సంబంధించిన దాడిని మనం గుర్తించలేము. అందుకని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, ఈ పేతురు ప్రస్తావన చేస్తున్న సందర్భంలో అతడు పడిపోతూ ఉండగా, పడిపోతున్నాను అనే భ్రమ, గ్రహింపు లేక భ్రమలో ఉండిపోయి చివరికి ఏమన్నాడు అని అంటే, నీకోసం ప్రాణం పెడతా అన్నవాడు పారిపోయాడు కదా, నీకోసం ప్రాణం పెడతా అన్నవాడు పారిపోయాడు, స్థానాన్ని కోల్పోయాడు. శిష్యుడా అందరితో పాటుగా వెళ్ళిపోయాడు. శిష్యుడు, అపోస్తలుడు, శక్తివంతమైన స్థానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. దాన్ని కాపాడుకునే దగ్గర అతడు ఫెయిల్ అయిపోయాడు. అందుకని మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, నేడున్న మన స్థితి ఏంటి, ఆత్మీయుడు ఖచ్చితంగా గుర్తించాలి. మనల్ని గ్రహింపులోకి రాకుండా చేస్తుంది పాపం, మనల్ని అందులుగా చేస్తుంది. ఒక మాటలో చెప్పాల్సి వస్తుంది, గుడ్డివారిగా చేసేస్తుంది. మనం సత్యాన్ని గ్రహించకుండా, నిజాన్ని అర్థం చేసుకోకుండా ఒక బలహీనమైన స్థితిలోకి మనం వెళ్ళిపోయేలాగా చేయగలుగుతుంది పాపం. అందుకనే ఈరోజు కంటే గతం కంటే ఈరోజు, లేదంటే ఈరోజు కంటే గతంలో ప్రభువుకి మనం దగ్గరగా, చాలా దగ్గరగా ఉన్న సమయం ఏదైనా ఉండి ఉంటే, ఈ రోజు కంటే, మళ్ళీ వినండి నా మాట, అందరూ వినండి, వింటున్నారు కదా, ఎందుకని ఈరోజు చాలా ముఖాలు డల్ అయిపోయినాయి. ఈరోజు కంటే, ప్రస్తుత దినం, ఈ క్షణం కంటే గతంలో మనం ప్రభువుకి దగ్గరగా, ప్రభువుకి
మరింత ఆనందాన్ని కలుగజేసే విధంగా ఏదైనా ఉందా ఈ రోజు కంటే ముందు? గతంలో ఎప్పుడైనా ఉందా? లేదా? ఉందా? సరే, నాకు చెప్పొద్దులేండి, మీరు మనసులో అనుకోండి. మళ్ళీ ఓపెన్ అవ్వటం ఎందుకు? మళ్ళీ తర్వాత నేను అనేదానికి బాధపడాల్సి వచ్చింది. ఏమంటాను తర్వాత అంటే, గతంలో ఎప్పుడైనా ఉంది అని అంటే ఇప్పుడు లేనట్టు, ఇప్పుడు లేదు అని అంటే పేతురులా నువ్వు కూడా ఆయనకు దూరం అయిపోయావు అన్నట్టు. లేదండి, అప్పుడున్నట్టే ఇప్పుడున్నానండి, అప్పుడున్నట్టే ఇప్పుడున్నాను. ఒకవేళ మధ్యలో పడిపోయి లేచి ఉండొచ్చు, దాని గురించి నేను మాట్లాడటంలా. అప్పుడు ఇప్పుడు ఈ రెండు విషయాలే మాట్లాడుతున్నాను. మధ్యలో పడిపోయాను లేచాను ఆ విషయం వద్దు. ఇప్పుడున్న స్థితి ఏంటి? అయితే మనం పడిపోయాం, పేతురులాగా దేవునికి మనం దూరం అయిపోయాం. ఈరోజు కంటే గతంలో ఎక్కువ ఉత్సాహం, ఎక్కువ సంతోషం, ఎక్కువ సమర్పణ, ఎక్కువ త్యాగం, ఎక్కువ పని, ఎక్కువగా దేవునిలో ఆనందించటం, ఎక్కువగా ప్రార్థించటం, ఎక్కువగా బైబిల్ చదవటం, నేర్చుకోవటం, ఎక్కువగా ప్రభు పాద సన్నిధిలో గడపటం. ఇప్పుడు తీరిక లేదు, బిజీ అయిపోయాను, లేకపోతే ఇప్పుడు కుదరటం లేదు, ఈ భావన మనలో ఉంటే మనం కూడా పేతురులాగా దూరం అయిపోయామని అర్థం. మిత్రులారా, పూర్వం అయితే బాగున్నాం కానండి, ఇప్పుడు సరిగా లేము అనుకునే భావన నీ మనసులో కలిగితే ఇప్పుడే నువ్వు మరలా తిరిగి పేతురు వచ్చినట్టుగా ఆయన దగ్గరికి రావాల్సిన సమయం ఇది నీకు. నేను ముందుకెళ్దాం. మూడో మాట నేను జ్ఞాపకం చేస్తాను. మూడో మాట ఏంటంటే, పేతురు విషయంలో పేతురు క్షమాపణ పొందుకున్నాడు దేవుని దగ్గర, క్షమాపణ అడిగాడు ఆయన దగ్గర. 75వ వచనంలో మనం చదువుతాం, కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అనే మాటను చదువుతాం. సంతాపపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. 3 ఆలోచనలు చెప్తాను నేను త్వరగా. పేతురు పశ్చాత్తాపం పొందాడు. 75వ వచనంలో తన హృదయం బద్దలైపోతుంది, దుఃఖపడుతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు, సహించలేకపోతున్నాడు. పేతురు ఒక మాటలు చెప్పాల్సి వస్తే భరించలేకపోతున్నాడు. మనసంతా దుఃఖంతో నిండిపోయింది, మనసంతా ఆవేదనతో నిండిపోయింది. సహించలేకపోతున్నాడు. నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, దేవుని విషయంలో నేను అజ్ఞానంగా, అన్యాయంగా నేను ప్రవర్తించాను అనే మాట పేతురు మనసులో చాలా బలంగా గుచ్చుకొని పోయింది. మిత్రులారా, చాలా బలంగా గుచ్చుకొని పోయింది. ఆ నేపథ్యంలో, ఆ పరిస్థితుల్లో పేతురు దుఃఖపడతా ఉన్నాడు. వాస్తవంగా తప్పు చేసిన వాడు పశ్చాత్తాపపడటం అనేది ఏదైతే ఉందో, క్రైస్తవ్యంలో లేకపోతే భక్తి జీవితానికి సంబంధించి బైబిల్ దాన్ని చాలా ఆహ్వానిస్తుంది. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనంలో ఇలా ఉంది, తప్పిదములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడును అనే మాట. ఆయన కనికరాన్ని కోరిన వాడిగా మనం ఈ భాగంలో పేతురుని చూస్తాం. తప్పిపోయిన కుమారుడిలా తిరిగి రావటం దేవుడు ఆశిస్తున్నాడు. చల్లబడిన హృదయాన్ని ప్రభువుకు దగ్గరగా చేర్చుకుంటే మళ్ళీ అది వెచ్చగా మారుతుంది. మిత్రులారా, ఈరోజు చల్లబడిన స్థితిలోకి ఎంతమంది వెళ్ళిపోయాం? మన దౌర్భాగ్యం ఏంటి చెప్పనా? నేను చల్లబడ్డానన్న సంగతి నాకే తెలియకపోవటం, నేను చల్లబడ్డానన్న సంగతి నాకే తెలియకపోవటం, నేను పడిపోయాను అన్న సంగతి నాకే తెలియకపోవటం. ఈరోజు విశ్వాసుల్లో పనిచేస్తున్న ఒక బలమైన గ్రహింపు లేని స్థితి ఇదే. బలమైన గ్రహింపు లేని స్థితి ఇదే. నేను పడిపోయాను, నేను దేవునికి దూరం అయిపోయాను, ఆయన సన్నిధికి నేను దూరంగా ఉన్నాను అనే గ్రహింపు నాకు రాకపోతే, ఒకవేళ పడినవాడు నేను పడ్డానని గ్రహింపు లేకపోతే ఎలా నిలబడగలుగుతాడు? పడినవాడు పడ్డానని గ్రహింపు అతడు కలిగితేనే అతడు తిరిగి నిలబడగలుగుతాడు. లేకపోతే అతడు ఎప్పటికీ నిలబడే అవకాశం కూడా అతనికి కలగదు. రెండవది, పేతురు పునరుద్ధరించబడుతున్నాడు. ఎలా పునరుద్ధరించబడ్డాడు? ఒకరోజు తెల్లవారుజామున 21వ అధ్యాయం యోహాను రాసిన సువార్తలో మనం చదువుతాం. 15వ వచనం నుంచి, ఒకరోజు తెల్లవారుజామున చేపలు పట్టడానికి పోయిన సమయంలో ప్రభువు కనిపెట్టాడు, ప్రభుతో మాట్లాడాడు, ప్రభువుని కలిశాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు పేతురు మీద చూపిస్తున్న ప్రేమ పేతురికి అర్థమైంది. చెడిపోయినా సరే, పడిపోయినా సరే ఆయన ప్రేమలో ఎలాంటి మార్పు రాలేదు అని గుర్తించాడు పేతురు. వెంటనే ప్రభువుకి సరెండర్ అయిపోయాడు. ప్రభువుకి అప్పగించుకున్నాడు. ప్రభువు నువ్వు తప్ప ఇంక నాకు ఏది అక్కర్లేదు అనే భావనకు వచ్చేసాడు. ప్రభువుని హత్తుకున్నాడు, ప్రభువుకి అర్పించుకున్నాడు.
మిత్రులారా, పాపం మనల్ని దేవునికి దగ్గరగా రాకుండా చేసే ఏర్పాటు ఎప్పుడూ ఆ ఏర్పాటులో ఉంటుంది. దేవునికి మనం దూరం అయిపోయి పూర్తిగా దూరం అయిపోవాలనే కోరుకుంటుంది. కాబట్టి పేతురికి అలాంటి సందర్భం ఎక్కడో కలిగిన చివరికి అతడు గ్రహింపులోకి వచ్చాడు, తిరిగి ప్రభువుకి దగ్గరగా వచ్చాడు. పేతురు పునరుద్ధరించబడ్డాడు. పునరుద్ధరించబడ్డం ఇంకా మాత్రమే కాదు, పేతురు పునరుజ్జీవించబడ్డాడు. అది ఏ స్థాయిలోకి అని అంటే ఆ ఉజ్జీవం అపోస్తుల కార్య గ్రంథంలో మనం చదువుతాం. వాళ్ళు అన్నారు పేతురు వీళ్ళతో, మీరు ఆయన గురించి ప్రకటించొద్దు అన్న సందర్భంలో పేతురు ఏమన్నాడు మీకు జ్ఞాపకం ఉందా? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేం. దేవుని మాట వినడం కంటే మీ మాట వినడమే ముఖ్యమా అని వాళ్ళని ఎదిరించాడు. 4వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదవచ్చు. మీ మాటే వినాలా, దేవుని మాట కాదా మేము వినేది అని చెప్పాడు పేతురు. ఇంకా 13లో చూడండి, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి. ఎంత కాన్ఫిడెంట్గా వాక్యం చెప్పాడు, ఎంత కాన్ఫిడెంట్గా దేవుని సన్నిధిలో ప్రసంగించాడు. ఎలా సాధ్యమైంది? పునరుద్ధరించబడ్డాడు కాబట్టి. పేతుర్ని పనికి నియమించానని చెప్పాడు దేవుడు. ఏం పనికి నియమించాడు తెలుసా? యూదులకు బోధించడానికి నియమించాడు. వాస్తవంగా బైబిల్ కొద్దిగా పరిచయం ఉన్న వాళ్ళకి ఏమనిపించాలి అని అంటే, యూదులకు బోధించడానికి దేవుడు పౌలుని ఎన్నుకోవాలి. ఎందుకంటే పౌలు ఎవరు? ధర్మశాస్త్ర పండితుడు. ఒక ధర్మశాస్త్ర పండితుడిని యూదులకు బోధించడానికి నియమించుకోవాలి. కానీ దేవుడు ఎవరిని నియమించాడు యూదులకు బోధించడానికి? పేతురుని నియమించాడు. పేతురు ఎవరు? ఇప్పుడు మనం చదివాక 13వ వచనంలో 2 లైన్లు ఏముంది? విద్య లేని పామరుడు. ఒక విద్య లేని పామరుడిని తీసుకుని పోయి దేవుడు ఎవరికి బోధించడానికి ఏర్పాటు చేసుకున్నాడు? యూదులకు ధర్మశాస్త్ర సంబంధమైన జీవన విధానం కలిగిన వారికి యేసే క్రీస్తుని బోధించడానికి పేతురుని ఎన్నుకున్నాడు అనే మాట చదివినప్పుడు ఆయన ఆలోచన, ఆయన జ్ఞానం ఎంత గొప్పది అంటే, నీకున్న సహజ సామర్థ్యాన్ని బట్టి నేను నిన్ను వాడుకోవట్లేదు. నీకున్న ఇప్పుడు పౌలు బోధ చేయాలి అని అంటే అన్యులకు బోధ చేయాలి. ఈయనకు తెలిసిందేంటి? ఇప్పుడు ధర్మశాస్త్ర పాండిత్యం. ఆ పాండిత్యాన్ని అన్యుల దగ్గర ఉపయోగిస్తే వాళ్ళకి తెలియదు, అర్థం కాదు. నీ పూర్తి పాండిత్యాన్ని తీసి ముందు నీ బ్యాగ్లో పెట్టేసుకో, ఇప్పుడు నేను చెప్పేదే వీళ్ళకి నువ్వు చెప్పు అని చెప్పాడు దేవుడు. కనుక పేతురు ధర్మశాస్త్ర పాండిత్యం తెలిసిన వ్యక్తి కాకపోయినా కూడా ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారం కలిగిన వ్యక్తులకి చాలా గొప్ప బోధలు చేసి ప్రభువులోకి నడిపించాడు. పేతురు ఫస్ట్ మెసేజ్కి ఎంతమంది రక్షించబడ్డారు? ఫస్ట్ లేచి నిలబడ్డాడు, అంతే 3000 మంది రక్షించబడ్డారు. ఒక పడిపోయిన వాడు, ఒక చెడిపోయిన వాడు, దారి తప్పిన వాడు, దేవునికి దూరమైపోయిన వాడు, దేవుని మాటను ధిక్కరించిన వాడు, ఆయనకే సలహా ఇవ్వాలనుకున్న ఒక అజ్ఞానపు ఆలోచన కలిగిన వాడిని తిరిగి పునరుద్ధరించబడిన తర్వాత దేవుడు ఎంత ఉన్నతంగా వాడుకున్నాడో చూడండి. ఆయన గొప్పతనం ఏంటంటే, నువ్వు పడిపోయావుగా, చిచ్చా గెట్ అవుట్ అని అన్నాడు దేవుడు. ఎవరిని? తిరిగి వస్తానంటే తప్పిపోయిన కుమారుని తండ్రి ఎలా చేర్చుకున్నాడో తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్న మనందరిని అలాగే చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దానికి రుజువు పేతురుని చేర్చుకున్నదే. ఈరోజు నిన్ను నన్ను మనల్ని చేర్చుకుంటాడు, తిరిగి శక్తితో నింపుతాడు, ఆధ్యాత్మికంగా నడిపిస్తాడు. అయితే మన పతనం ఏంటి? మన పతనం ఎక్కడ, ఏ విషయంలో అది మనం గుర్తించగలిగి దాన్ని దేవుని సన్నిధిలో సరిచేసుకోగలిగితే ఆయన మనల్ని నిలబెట్టడానికి సమర్థుడు. తలలు ఉంచుదాం. ఈ మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచి కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధానానికి అప్పగించుకుందాం.